మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పర్యటించారు. ఈ సందర్భంగా నగరంలో పలు అభివృద్ధి పనులకు ఆయన కలెక్టర్ మను చౌదరితో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే మానవమాల వ్యర్థ శుద్ధి కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులకు 5 స్కూటీలను పంపిణీ చేశారు. ఒక సాంకేతికంగా మళ్ళీ రైతులకు అవసరపడేటట్టుగా చెట్లకు మళ్ళీ నీళ్లు పోసుకునే విధంగా సాంకేతికంగా ఎటువంటి మందులు కలపకుండా దాని యొక్క ప్రకృతికి సంబంధించిన విధానం లోపల పరిశుభ్రంగా చేసేటువంటి ఈ ఎఫ్ఎస్టిపిని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. అయితే దీని మీద కొంత ఇంతకుముందు గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు సాంకేతికంగా తెలిసిన వాళ్ళు ఎవరు కూడా దీని పట్ల అపోహ పడరు. ఎందుకంటే ఎక్కడ కూడా దీని నుంచి ఒక వ్యర్థం అది ఘన రూపంలో కానీ ద్రవ రూపంలో కానీ బయటికి రాదు, వాసన కూడా ఎక్కడ రాదు. అందుకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో నుంచి చుక్క కూడా బయటకు పోకుండా బయటి ప్రాంతం అంతా కూడా అపరిశుభ్రమవుతుంది అనేటువంటి ఒక అపోహ కూడా అవసరం లే. ఈ ప్రాంతం పక్కన ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. రేపు పొద్దున ఎల్లమ్మ చెరువు కావచ్చు, ఈ ప్రాంతం అంతా టూరిజంగా ఈ యొక్క హుస్నాబాద్ కేంద్రం నుంచి అభివృద్ధి చేయాలని కోరే సందర్భంలో ఇది మన పట్టణానికి అవసరమైనటువంటి వ్యర్థాలను నిర్మూలించే విధంగా వాటిని శుద్ధి చేసుకునే విధంగా ఈ యొక్క కేంద్రం కూడా అడిషనల్గా ఉపయోగపడుతుంది. ఇది గత ప్రభుత్వంలో వారందరూ కూడా ధన్యవాదాలు ఆలోచన చేసి ఇక్కడ తీసుకొచ్చినది. ఎందుకంటే ఇది నేను శాంక్షన్ చేసేది